Okay. Please confirm. Can you see the screen? Screen కనబడుతుందండి? Please confirm. శృతి గారు, can you hear me? వినపడుతుందండి? Please confirm. మీరు ఓకే చెప్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. Okay. So today I am going to explain you some sentences with WH words. WH words తో కొన్ని sentences మీకు చెప్తాను. Okay. Just a minute. Okay. ఓకే, హౌల్ WH వర్డ్స్తో మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ హౌ లాంగ్. హౌ లాంగ్ ఫ్రేజ్తో సెంటెన్సెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, నీవు ఎంతకాలం నుంచి ఈ ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు? Let's see how we can write this sentence in English. ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చో చూద్దాం. హౌ లాంగ్ ఫ్రేజ్తో రాయొచ్చు అనమాట. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్? ఎంతకాలం నుంచి ఈ ఆఫీస్లో నీవు పనిచేస్తున్నావు? ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. వారు ఎంతకాలం నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు? ఎంతసేపటి నుంచి? ఓకే, వారు ఎంతసేపటి నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు? ఈ సెంటెన్స్ని ఎలా రాయొచ్చో చూద్దాం. హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ క్రికెట్? ఓకే, నెక్స్ట్. నీవు ఎంతకాలం నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు? ఎలా రాయొచ్చు ఈ సెంటెన్స్ని? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్?
ఆమె ఎంతకాలం నుంచి వారు ఎంతకాలం నుంచి ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు? How long have they been living in this house? ఈ ఇంటిలో వారు ఎంతకాలం నుంచి నివసిస్తూ ఉన్నారు? ఓకే, ఈ రకంగా మనం ఈ యొక్క హౌ లాంగ్ అనే స్ట్రక్చర్తో ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎంతకాలం నుంచి అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ రాద్దాం. వారు ఎంత సమయం నుంచి సినిమా చూస్తూ ఉన్నారు? వారు ఎప్పటి నుంచి సినిమా చూస్తూ ఉన్నారు? ఓకే, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వాచింగ్ మూవీ? ఓకే, వారు ఎంతకాలం నుంచి బిజినెస్ నడుపుతూ ఉన్నారు? నెక్స్ట్ సెంటెన్స్, వారు ఎంతకాలం నుంచి బిజినెస్ నడుపుతూ ఉన్నారు? ఓకే, ఎలా రాయొచ్చు ఈ సెంటెన్స్ ని? హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ రన్నింగ్ బిజినెస్? నౌ క్రియేట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు చెప్పండి, నేను తెలుగులో చెప్పండి, మీరు ఆన్సర్ నేను ఇంగ్లీష్లో ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ప్లీజ్ శృతి గారు. చెప్తారా? నీవు ఎంతకాలంగా నీ ఫ్రెండ్స్తో ఆడుతూ ఉన్నావు? అంటే ఎంత సమయం? ఎంత సమయంగా? ఓకే, ఈ సెంటెన్స్ ఎలా రాయొచ్చు? హౌ లాంగ్ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ ప్లేయింగ్ అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్, నీవు కదా. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఓకే, విధంగా హౌ లాంగ్ అనే స్ట్రక్చర్ని తీసుకొని మనం ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దీని అర్థం ఏంటంటే ఎంతకాలంగా, ఎంతకాలం. ఓకే, ఈ ఎంతకాలం అనేటటువంటి ఫ్రేజ్ తీసుకొని మనం ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే హ్యావ్ బీన్ అనే హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ సంథింగ్, అంటే హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ యూజ్ చేయాలన్నమాట. హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ యూజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ లాంగ్.
హౌ లాంగ్తో ఈ విధంగా మనం సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. శృతి గారు, ఎనీ డౌట్? ఏమీ లేదు కదా? ఒకసారి మాట్లాడండి, ఏమవుతుంది చెప్తే అర్థమవుతుంది కదా. మీరు వింటున్నారా లేదా అనేది క్లారిటీ లేదు నాకు. ఓకే, నెక్స్ట్ ఎంత. నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఎంత అంటే హౌ మచ్. హౌ మచ్ అనే స్ట్రక్చర్తో మనం హౌ మచ్ అనే ఫ్రేజ్ని తీసుకొని ఎలా సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు చూద్దాం. ఓకే, నీకు ఎంత సమయం కావాలి? దీన్ని ఎలా రాయొచ్చు? హౌ మచ్ టైమ్ డూ యూ వాంట్? నీకు ఎంత డబ్బులు కావాలి? ఇది ఎలా రాయొచ్చు? హౌ మచ్ మనీ డూ యూ వాంట్? ఓకే, హౌ మచ్. ఈ హౌ మచ్ ఫ్రేజ్ ఏంటంటే ఎంత, ఎంత అనే సెన్స్లో యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట హౌ మచ్. ఓకే, నెక్స్ట్ ఎంత. ఎంత అనే ఉద్దేశంలో మనం ఇంకా ఏ సెంటెన్సెస్ అడగొచ్చు చెప్పండి. నీకు ఎంత వాటర్ కావాలి? ఓకే, ఎలా రాయొచ్చు? హౌ మచ్ వాటర్ డూ యూ వాంట్? నీకు ఎంత వాటర్ కావాలి? నీవు రేపు ఎంత పని పూర్తి చేస్తావు? నీవు రేపు ఎంత పని పూర్తి చేస్తావు? ఓకే, ఎలా రాయొచ్చు? హౌ మచ్ వర్క్ విల్ యూ కంప్లీట్ టుమారో? ఓకే, నీకు ఈ పని పూర్తి చేయడానికి ఎంత సమయం కావాలి? ఓకే, ఇది ఎలా రాయొచ్చో చూద్దాం. హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్ టు కంప్లీట్ దిస్ వర్క్? ఓకే, నీ దగ్గర ఎంత శక్తి ఉంది? నీ దగ్గర ఎంత శక్తి ఉంది? దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. హౌ మచ్ పవర్ డూ యూ హ్యావ్? నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? నీ దగ్గర ఎంత మనీ ఉంది? ఓకే, ఎలా రాయొచ్చు ఇది? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? సో ఈ విధంగా హౌ మచ్ అంటే ఎంత, ఎంత ఈ సెన్స్లో మనం ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్
క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, హౌ మచ్ అనే ఫ్రేజ్ తీసుకొని మనం ఇలా సెంటెన్సెస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎలా రాయొచ్చు? హౌ మచ్ నాలెడ్జ్ డూ యూ హ్యావ్. ఓకే, ల్యాప్టాప్ కొనడానికి నీకు ఎంత డబ్బులు అవసరం, ల్యాప్టాప్ కొనడానికి నీకు ఎంత డబ్బులు అవసరము. ఓకే, ఎలా రాయొచ్చు? హౌ మచ్ మనీ డూ యూ నీడ్ టు బై ల్యాప్టాప్. ఓకే, సో this is a way we can create as many examples as we want. ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, దేంతో? హౌ మచ్తో క్రియేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ లాంగ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ మచ్ అంటే హౌ లాంగ్ ఎంత కాలంగా, హౌ మచ్ ఎంత అనే సెన్స్లో ఈ యొక్క ఫ్రేజ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ వీ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ వీ కెన్. ఎన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఎంత దూరం, ఎంత వరకు అనే సెన్స్లో ఎలా చూద్దాం. ఎంత దూరం, ఎంత వరకు. ఓకే, హౌ ఫార్, దీనికి ఏంటండి ఏమంటారు? హౌ ఫార్ అంటారు అనమాట. ఓకే, నేను కాఫీ షాప్కి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది. ఓకే, హౌ ఫార్ నేను కాఫీ షాప్కి వెళ్ళాలి అంటే ఎంత దూరం వెళ్ళాలి. ఓకే, ఎలా రాయొచ్చు? హౌ ఫార్ do I need to go to the coffee shop? నీ దగ్గరికి రావాలంటే నేను ఎంత దూరం నడవాలి. How far do I need to walk to reach you? నీ దగ్గరికి రావాలంటే ఎంత దూరం నేను నడవాలి. ఓకే, నీవు ఎంత వరకు వచ్చావు. దీని ఎలా రాయొచ్చు? How far did you reach? ఓకే, ప్రతిరోజు నీవు ఎంత దూరం నడుస్తావు. How far do you walk every day? ఎంత దూరం ప్రతిరోజు నీవు నడుస్తావు. ఓకే, నీవు నాతో పాటు ఎంత దూరం వస్తావు.
రేపు నీవు నాతో పాటు రేపు ఎంత దూరం వస్తావు? హౌ ఫార్ విల్ యూ కమ్ along with me tomorrow? Okay. ఆ పని నీకు ఎంతవరకు తెలుసు? ఎలా రాయొచ్చు? హౌ ఫార్ డూ యూ నో దిస్ వర్క్? ఓకే, ఈ ప్రాజెక్ట్ని ఎంతవరకు పూర్తి చేశావు? హౌ ఫార్ have you finished this project? నీ ఉన్న చోట నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరం? How far is the airport from your place? How far is the airport from your place? Okay, so in this way you can create as many examples as you can. ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఈ విధంగా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఫార్. ఈ విధంగా హౌ ఫార్ అనేది మనము యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ అనదర్ వన్. ఎంత లోతు? ఎంత లోతు అంటే హౌ డీప్. ఓకే, చెట్టును నాటడానికి నేను ఈ గొంతను ఎంత లోతులో తవ్వాలి? ఓకే, సో హౌ డీప్ ఇక్కడ ఏంటండి మనం నేర్చుకోబోతున్న స్ట్రక్చరు హౌ డీప్, ఎంత లోతు అని. హౌ డీప్ షుడ్ ఐ డిగ్ దిస్? హౌ డీప్ ఐ dig this hole for planting the tree? ఓకే, నెక్స్ట్. నిన్న మీరు వెళ్ళిన స్విమ్మింగ్ పూల్ ఎంత లోతుగా ఉంది? హౌ డీప్ ఈజ్ ద స్విమ్మింగ్ పూల్ that you went yesterday? Okay, next one. నిధిని పొందడానికి మీరు ఎంత లోతుగా తవ్వాలని మీరు అనుకుంటున్నారు? Let's see how we can write this. ఇది ఎలా రాయొచ్చో చూద్దాం. How deep should I how deep should you how deep should you think
sorry, how deep do you think? How deep do you think should dig to get the treasure? Okay. అలాగే నెక్స్ట్ వన్, ఈ అంశంపై మీ జ్ఞానం ఎంత లోతుగా ఉంది? ఓకే, హౌ డీప్ ఈజ్ యువర్ నాలెడ్జ్ ఆన్ దిస్ టాపిక్? హౌ డీప్ ఈజ్ యువర్ నాలెడ్జ్ ఆన్ దిస్ టాపిక్? ఓకే, నెక్స్ట్, ఆ అభిరుచి పట్ల మీ అభిరుచి ఎంత లోతుగా ఉంది? హౌ డీప్ ఈజ్ యువర్ ప్యాషన్? హౌ డీప్ ఈజ్ యువర్ ప్యాషన్ ఫర్ దట్ హాబీ? ఓకే, నెక్స్ట్, ఈ విషయంలో నీవు ఎంత లోతుగా ఇన్వాల్వ్ కావాలి? ఓకే, హౌ డీప్ షుడ్ ఐ బీ ఇన్వాల్వ్డ్? లేదు అంటే హౌ డీప్ షుడ్ ఐ ఇన్వాల్వ్? హౌ డీప్ షుడ్ ఐ ఇన్వాల్వ్ in this matter? ఓకే, నెక్స్ట్, ఈ సమస్యను ఎంత లోతుగా పరిష్కరించాలని మీరు అనుకుంటున్నారు? హౌ డీప్ do you think solve this problem? So in this way we can create as many examples as we can. Okay, so this is all about how deep, enta lotu. Okay, చూడండి, హౌ లాంగ్, ఎంత కాలంగా. హౌ లాంగ్ అనే ఫ్రేజ్ ఎంత కాలంగా అనేది అంత కాలంగా అని చెప్పడానికి యూజ్ చేస్తాం అన్నమాట. అట్లాగే హౌ మచ్, ఎంత, ఆ సెన్స్లో యూజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే హౌ ఫార్, ఎంత దూరం, ఈ సెన్స్లో యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే ఎంత లోతు, హౌ డీప్. ఓకే, సో ఈ విధంగా మనం WH వర్డ్స్, వీటిని ఏమంటారంటే WH వర్డ్స్ అంటారు. ఈ WH వర్డ్స్తో ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఫ్రేజెస్. ఈ ఫ్రేజెస్ ఏంటంటే హౌ డీప్ అని, హౌ ఫార్ అని, హౌ మచ్ అని, హౌ లాంగ్ అని, ఇట్లా కొన్ని ఉంటాయి ఫ్రేజెస్. ఆ ఫ్రేజెస్తో ఈ విధంగా మనం రాయొచ్చు. ఓకే, అర్థమైందండి శృతి గారు? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, ఫైన్. సీ యూ టుమారో. రేపు కలుద్దామండి.